హైదరాబాద్లో హీరోకి తెలిసిన ఒక కానిస్టేబుల్కి కాల్ చేస్తే తాతని ఎత్తుకు పట్టుకోవడానికి 5 లక్షలు ఖర్చు అవుద్దని చెప్తాడండి. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పటికిప్పుడు 5 లక్షలు అంటే మన మిడిల్ క్లాస్ హీరో ఎలా మేనేజ్ చేస్తాడు? చాలా కష్టమే. డెడ్ ఈజీ. ఎలా? హౌ? కథలో కాంట్రిబ్యూట్ చేయడానికి పెట్టిన ఒక హీరోయిన్ ఫైనాన్షియల్గా కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఆ డబ్బులు తీసుకుని హీరో హైదరాబాద్ వెళ్తానికి ఊర్లో ఒక బస్సు ఎక్కుతాడండి. హైదరాబాద్ వెళ్ళేపాటికి ఆ బస్సు వేరే బస్సు కింద మారిపోద్ది. అట్టెట్ట మారిపోయింది? మధ్యలో బస్సు ఏమన్నా మారాడా? నో, మరి బస్సు ఎలా మారిపోయింది? ఐ డోంట్. అయితే ఓకే. ఊళ్ళో సాఫ్ట్వేర్ ఇంజనీర్ని బిల్డప్ ఇచ్చి హైదరాబాద్లో ఆటో తోలుకునే ఫ్రెండ్ ఆటో ఎక్కి పోలీస్ స్టేషన్కి వెళ్ళే దారిలో వెనక సీట్లో బాగా ముందు కూర్చుని లెఫ్ట్ చూస్తాడండి. ఒక అందమైన క్రిస్టియన్ నన్నమ్మాయి కనబడుతుంది. మనోళ్ళు లెఫ్ట్ ఫస్ట్ సెట్ అయిపోతాడు. ఆటోలో ఎవరన్నా రిలాక్స్డ్గా వెనక్కి అనుకుని కూర్చుంటారు, మరొకడు ముందుకు ఎందుకు కూర్చున్నాడు? వెనక్కి కూర్చుంటే పక్క నుంచి వెళ్ళే హీరోయిన్ ఎట్ట కనబడుద్ది. ఓ ఓకే ఓకే. స్ట్రైట్గా వెళ్ళిపోతున్న ఆటో హ్యాండిల్ పట్టుకుని లెఫ్ట్ లాగేస్తాడు. ఆటో సారమని స్కిడ్ అయిపోయి వీలింగ్ చేసుకుంటూ వచ్చి హీరోయిన్ ఉన్నాడు. ఏమయ్యా, అది ఆటో అనుకున్నావా? ఫార్ములా 1 రేసింగ్లో ఫెరారీ కార్ అనుకున్నావా? అట్టెట్ట తిరిగింది? ఉండాలి, ఆ మాత్రం ఉండాలి. సర్లే. కాదు, మనోడేమో హిందువు, ఆ అమ్మాయి ఏమో క్రిస్టియను. మతపరమైన ఇబ్బందులు ఏమైనా ఎదురవుతాయంటావా సినిమాకి? ఏం కాదు, ఆయన వేల సంవత్సరాల నుంచి మతం పేరు చెప్పి కొట్టుకుని సస్తానే ఉన్నాగా. బోర్ కూడా వేసిందండి. ఇక మీదైనా అందరూ హ్యాపీగా కలిసి ఉంటే అయిపోద్ది కదా. అంతే అంటావా? ఏం కాదంటారా? నేను ఎందుకు అంటాను? అన్నట్టు అనిపిస్తేని సాచినా అన్నం, కలిసి ఉంటే కలదు సుఖం. నెక్స్ట్. ఆ నన్ననకాల స్లో మోషన్లో నడుచుకుంటూ చర్చిలోకి వెళ్ళిపోతారండి. అక్కడ ఒక చిన్న పాపకి హార్ట్ ప్రాబ్లం ఉందని తెలిసి తాత కోసం తెచ్చిన 5 లక్షల్లో ఒక 3 లక్షలు తీసి ఇచ్చేస్తాడండి. దట్ ఈజ్ అవర్ హీరో. పిచ్చి లేచిపోవాలి క్యారెక్టరైజేషన్. ఆ తర్వాత హీరో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫోటో ఆల్బంలో దొంగ గంగరాజు ఫోటో చూపిస్తాడండి. దొంగాడి ఇంటి పేరా? ఆడి మీద వేసిన నింద పేరు. ఆ గంగరాజు మా తాత కనకరాజు దగ్గర పనిచేసేవాడని, ఆ స్థానంలో అనాదిగా వస్తున్న అమ్మవారి ఆభరణాల మీద కన్నేసి కొట్టేశాడని, ఆ నెలగానే ఎత్తుకు పట్టుకొచ్చేస్తానని చెప్పి మా తాత పాత పేపర్ మీద ఇంకు పెన్నుతో లెటర్ రాసి పెట్టి 2D గ్రాఫిక్స్లో గుర్రమెక్కి వెళ్ళిపోయాడని, వెళ్ళినట్టే ఉన్నాడు కానీ వెనక్కి తిరిగి రాలేదని, ఆ ఇన్నే తలుసుకుంటూ మా నాన్నమ్మ మనసులో ఫీలింగ్ ఎట్టేసుకుని మతిమరుపు తెచ్చేసుకుందని, ఫోన్లో ఫోటో జూమ్ చేసి చూస్తే హైదరాబాద్లో ఉన్నాడని తెలిసిందని, మీరే ఎలాగైనా ఎత్తుకు పట్టుకోవాలని తెచ్చిన డబ్బులుగా ఆయనకి ఇచ్చేస్తాడండి. అందులో 3 లక్షలు తక్కువ ఉన్నాయిగా. అది ఆయనకి తెలియదుగా. ఆ మాత్రం జిప్పు ఓపెన్ చేసి లెక్క పెట్టి కూడా. ఏం పాయింట్ పెట్టావన్నా? అంటే బిజీగా ఉండడం వల్ల తర్వాత ఎప్పుడో లెక్క పెట్టుకుంటాడు. ఓకే.